గుడ్ మార్నింగ్ అమ్మా. సో నిన్న మనం చెప్పుకున్నాం కదా. హలో. సారీ. సో రూమ్ లో చేయాలంట. గుడ్ మార్నింగ్ అమ్మా. సో మీకు లాస్ట్ క్లాస్ లో నేను అప్లికేషన్స్ చెప్పా కదా బిజినెస్ అనలిటిక్స్ గురించి. దానికి సంబంధించి కంటిన్యూషన్ లోనే ఇంకొన్ని అప్లికేషన్స్ అంటే లైక్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి ఎలా వర్క్ చేస్తే ఏంటి అనే దాని గురించి చూసుకుందాం. సో నేను క్లాస్ లో మనం సేల్స్ అండ్ రెవెన్యూ అనాలిసిస్ అని, అలానే కస్టమర్ సెగ్మెంటేషన్స్ అని, ఇంకా ఇన్వెంటరీ మేనేజ్మెంట్స్, ఫ్రాడ్ డిటెక్షన్స్, అలానే హ్యూమన్ రిసోర్స్ అనలైటిక్స్ గురించి కానీ, మార్కెటింగ్ అనలైటిక్స్, ఫినాన్షియల్ అనలైటిక్స్, హెల్త్ కేర్, ఇలా ఇంకా ఈ కామర్స్ లో ఇంకా చాలా ప్రెడిక్టివ్ అనాలిటిక్స్ ఇవన్నీ చూసుకున్నాం కదా. లైక్ వాటి మెయిన్ ఆబ్జెక్టివ్ అంటే వాటికి సంబంధించిన మెయిన్ అది ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది. సో దాని కంటిన్యూషన్ లోనే ఇంకొన్ని అనలైటిక్స్ అనేవి చూద్దాము. సో సప్లై చైన్ అనలైటిక్స్, బేసిక్ గా ఈ సప్లై చైన్ అనలిటిక్స్ అనేది ఏంటి అంటే సెకండ్ బేసిక్ గా ఈ సప్లై చైన్ అనలిటిక్స్ అనేది ఏంటంటే గూడ్స్ కి సంబంధించిన ఫ్లోని అంటే సప్లయర్స్ నుంచి కస్టమర్స్ కి సంబంధించిన ఫ్లోని అంటే ఇప్పుడు సప్లయర్స్ నుంచే కదా కస్టమర్స్ కి ప్రోడక్ట్స్ అనేవి వెళ్ళేది. సో వాటికి సంబంధించినటువంటి ఫ్లోని ఆప్టిమైజ్ చేసేదాన్ని సప్లై చైన్స్ అని అంటామమ్మా. ఓకేనా. సో అంటే ఏం లేదు ఇప్పుడు మీకు ఈ సప్లై చైన్ అనలిటిక్స్ ఏంటంటే అంటే మోస్ట్లీ దేని మీద ఫోకస్ చేస్తుందంటే మూమెంట్ ఆఫ్ గూడ్స్ అనవచ్చు. అంటే లైక్ గూడ్స్ కి సంబంధించిన మూమెంట్ ని అంటే సప్లయర్స్ నుంచి లేదా మ్యానుఫ్యాక్చరింగ్ నుండి కస్టమర్స్ కి వెళ్ళే దాంట్లో దాని మీద ఫోకస్ చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ అప్లికేషన్స్ మీద ఉంది సప్లయర్ పర్ఫార్మ్ అనాలిసిస్, ట్రాన్స్పోర్టేషన్ ఆప్టిమైజేషన్, వేర్ హౌస్ మేనేజ్మెంట్, డెలివరీ టైం ప్రెడిక్షన్. అంటే ఇప్పుడు సప్లయర్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అనేసరికి ఇక్కడ సప్లయర్స్ అనే వాళ్ళు ఇవాల్యుయేట్ అవుతుంది బేస్డ్ ఆన్ దేని మీద అంటే డెలివరీ టైం కానీ ప్రోడక్ట్ కి సంబంధించినటువంటి క్వాలిటీ, కాస్ట్, రిలయబిలిటీ వీటి మీద బేస్డ్ అయి ఉంటుంది అనమాట. అలానే ట్రాన్స్పోర్టేషన్ ఆప్టిమైజేషన్ అనేసరికి ఏమవుతుందంటే ఇది షార్టెస్ట్ అండ్ చీపెస్ట్ డెలివరీ రూట్స్ అనేవి చూస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకుంటారు కదా. లైక్ ఫ్లిప్కార్ట్స్ లోనో, అమెజాన్స్ లోనో, మీషోస్ లో ఇట్లా ఆర్డర్స్ ప్లేస్ చేసినప్పుడు మీ డెలివరీస్ అనేవి ఆన్ డేట్ కంటే ముందు అంటే ఎర్లీగానే మీకు ఇవ్వడం రావడం జరుగుతుంది కదా. అలా అన్నమాట. అంటే
టైం అంటే చెప్పిన టైం కంటే ముందు రావడం ఇలా జరుగుతుంది కదా! సో, దాన్ని కూడా మనం అంటే లైక్ దాన్ని కూడా మనం ఇలా అనుకుంటామనమాట. అంటే ఏంటంటే ఈ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ ఆప్టిమైజేషన్‌లోనే ఉంటుంది. అంటే షార్టెస్ట్ రూట్స్‌ని ఫైండ్ ఔట్ చేసి త్వరగా అప్లై చేయడం అనమాట. అలానే వేర్‌హౌస్ మేనేజ్‌మెంట్. ఈ వేర్‌హౌస్ మేనేజ్‌మెంట్ అనేది ఏంటంటే స్టోరేజ్ స్పేస్‌ని ఆప్టిమైజ్ చేయడం కానీ, లేకపోతే ఇన్వెంటరీకి సంబంధించినటువంటి ఇన్వెంటరీ కాస్ట్స్‌ని మేనేజ్ చేయడం. ఇన్వెంటరీ అంటే ఒక డీటెయిల్ లిస్ట్ అని కూడా అనొచ్చు. అంటే గూడ్స్‌కి సంబంధించి మెటీరియల్స్ అని అర్థం. ఓకే అమ్మ. సో, ఈ ఇన్వెంటరీని రెడ్యూస్ చేయడం. అలానే ఆర్డర్‌కి సంబంధించినటువంటి ఫుల్‌ఫిల్‌మెంట్ అనేది జరుగుతుంది. అంటే ఆర్డర్ ఫుల్‌ఫిల్‌మెంట్‌ని ఇంప్రూవ్ చేస్తారనమాట. అలానే డెలివరీ టైమ్ ప్రెడిక్షన్స్ అనమాట. అలానే ఇంకొకటేంటి డెలివరీ టైమ్ ప్రెడిక్షన్. ఈ డెలివరీ టైమ్ ప్రెడిక్షన్ అంటే ఏంటంటే ప్రీవియస్‌గా అంటే ముందు ఆర్డర్స్ వచ్చిన దాని ప్రకారం వాళ్ళ హిస్టరీని బేస్ చేసుకొని ఫ్యూచర్‌లో డెలివరీ ఏ టైంకవుతది. అంటే ఆర్డర్ ఏ టైంకొస్తుంది. అదేని దాన్ని ప్రెడిక్ట్ చేసేదాన్ని మనం డెలివరీ టైమ్ ప్రెడిక్షన్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే సప్లయర్ డెలివరీ డేస్, డిఫెక్టివ్ ప్రొడక్ట్స్ అని ఇచ్చారు. సప్లయర్ అనేవాళ్ళు అయితే వాళ్ళ డెలివరీ డేస్ అనేది 3. బట్ ప్రొడక్ట్స్ డిఫెక్ట్ ఏమవుతుంది 2% అవుతుంది. సప్లయర్ డెలివరీ డేస్ బిఏ అనేవాళ్ళు 7 డేస్‌కి డెలివర్ చేస్తే వాళ్ళ ప్రొడక్ట్స్ 5% ఉంది. సో, నెక్స్ట్ చూసుకున్నట్లయితే సప్లయర్ సి అని ఉంది కదా! అది 5 డేస్ డెలివరీ ఉంది. అండ్ బట్ దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే డిఫెక్టివ్ అనేది పర్సెంటేజ్ తక్కువ. సో, దానివల్ల డ్యామేజ్ అనేది తక్కువుంది. సో, ఇక్కడ ఏం అనాలిసిస్ చేయాలి అంటే, మనం ఏ అనేవాళ్ళు ఫాస్ట్‌గా డెలివరీ చేస్తున్నారు. కానీ సి అనేవాళ్ళు బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్‌ని ఇస్తున్నారనమాట. సో, ఇక్కడ మనం ఏం చేస్తాం డెసిషన్స్‌లో సప్లయర్ ఏని గాని, సిని గాని ఇంప్రూవ్ చేసుకోమని చెప్తాం. లైక్ కస్టమర్ సాటిస్ఫై కోసం. అంటే లైక్ ఇప్పుడు ఏకి మీరేం చెప్తారు? మీ డెలివరీ డేస్ ఓకే. కానీ మీరు డిఫెక్ట్ చేస్తున్నారు కదా! దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకొని మోడిఫై చేయండని ఏదో ఒకటి చెప్తాం. అలా అని సికొచ్చేసరికి ఇలా మీకు డిఫెక్టివ్ ఓకే. కానీ ఇలా మీరు డెలివరీ అనేది కొంచెం ఎర్లీ చేయాలి అని చెప్తామనమాట. ఓకేనా? సో, ఇలాగా మనం సప్లై చైన్ అనేది వర్క్ అవుతుంది. ఓకేనా అమ్మా? ఒక బిజినెస్‌లో అది ఏదైనా కూడా మీ సప్లై చైన్ ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బ్యాంకింగ్ అనలైటిక్స్. వన్ సెకండ్. యాహ్! బ్యాంకింగ్ అనలైటిక్స్ అనేసరికి వీటి పర్పస్ ఏంటి? బేసిక్‌గా బ్యాంకింగ్ సర్వీసెస్ ఇంప్రూవ్ చేయడం, అలానే ఫైనాన్షియల్‌గా రిస్క్‌ని రెడ్యూస్ చేయడం. సో, ఇక్కడ అప్లికేషన్స్ చూసుకున్నట్లయితే క్రెడిట్ స్కోర్ ప్రెడిక్షన్. ఈ క్రెడిట్ స్కోర్ ప్రెడిక్షన్ అంటే ఏంటి? కస్టమర్స్ క్రెడిట్‌కి సంబంధించిన వర్క్‌ని ముందుగా ప్రెడిక్ట్ చేయడం అన్నమాట. అలానే లోన్ అప్రూవల్ సిస్టమ్స్ అంటే ఏంటి? లోన్ అనేది అప్రూవ్ అయిందా? రిజెక్ట్ అయిందా? అనేది తెలుసుకుంటాం. ఈ రిజెక్షన్ ఆర్ ఐ మీన్ లైక్ ఈ రిజెక్షన్ ఆర్ అప్రూవల్ అనేది
వాళ్ళ ఇన్కమ్ మీద బేస్ చేసుకొని అంటే లైక్ ప్రీవియస్ ఇన్కమ్ అలానే వాళ్ళ క్రెడిట్ స్కోర్ క్రెడిట్ స్కోర్ అనేది ప్రాపర్ గా ఉండాలి. ఆ తర్వాత వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కి సంబంధించినటువంటి హిస్టరీ వాటిని బేస్ చేసుకొని మీకు లోన్స్ అనేవి ట్రాన్సాక్ట్ చేస్తారనమాట. అంటే అప్రూవల్ చేస్తారు. అలానే ఫ్రాడ్ డిటెక్షన్. ఈ ఫ్రాడ్ డిటెక్షన్ అంటే ఏంటి? ఒక ఇంప్రాపర్ ఆర్ అన్యూజువల్ గా జరిగే ట్రాన్సాక్షన్స్ ని డిటెక్ట్ చేస్తారనమాట. అలానే కస్టమర్ చర్న్ అనాలిసిస్. సో ఇక్కడ ఏంటంటే కస్టమర్స్ లైక్లీ టు క్లోజ్ అకౌంట్స్ లా ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూస్తే కస్టమర్ ఇన్కమ్, క్రెడిట్ స్కోర్, లోన్ స్టేటస్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కస్టమర్ ఏ అనే వాళ్ళకి 80,000 స్కోర్ అనేది 800 అప్రూవ్ అయింది. బి వాళ్ళకి 25 ఇన్కమ్ 500 క్రెడిట్ స్కోర్ రిజెక్ట్ అయ్యింది. సి అనే వాళ్ళకి 50,000 720 క్రెడిట్ స్కోర్ అప్రూవ్ అయింది. అంటే హయ్యర్ ఇన్కమ్ ఉంటే బెటర్ క్రెడిట్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అప్పుడు లోన్ అప్రూవల్ ఛాన్సెస్ అనేవి బాగుంటాయి. సో ఇక్కడ ఇదేం డెసిషన్ తీసుకోవాలి చూడండి. అప్రూవ్ లోన్స్ ఫర్ కస్టమర్స్ విత్ గుడ్ క్రెడిట్ స్కోర్ అండ్ స్టేబుల్ ఇన్కమ్. అంటే ఎవరికైతే మంచి క్రెడిట్ స్కోర్స్ ఉన్నాయో అలానే ఒక ప్రాపర్ ఇన్కమ్ సోర్స్ ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి లోన్స్ ని అప్రూవల్ చేయమని అక్కడ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరు బట్టి వాళ్ళకి లోన్స్ మీరు శాంక్షన్ చేస్తే ఇఫ్ దే ఆర్ నాట్ ఎనేబుల్ టు ఆర్ ఏబుల్ టు పే ద లోన్స్ క్యూస్ కానీ ఇవన్నీ అన్నప్పుడు అది మీకు లాసే కదా. అంటే మీరు ఎవరికి ఇస్తున్నారు, ఎలాంటి పర్సన్ కి ఇస్తున్నారు అనేది ముఖ్యం. ఈవెన్ నాట్ ఇన్ దిస్ పర్పస్ ఇన్ యువర్ రియల్ లైఫ్ ఆల్సో యాజ్ లైక్ మీరు ఇప్పుడు ఒకరికి టైం కానీ ఏదైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు యూ నీడ్ టు గివ్. అంటే మనం దీని మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది ఈవెన్ మీ చదువు విషయంలో అయినా సరే మీకు స్కిల్స్ ఇంప్రూవ్ అయ్యే వాటి మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది పెట్టండి. నాట్ ద అదర్ సబ్జెక్ట్స్. ఓకే, ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఎఫర్ట్స్ ఇవ్వండి. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, ఎవరైతే వర్తి అంటే ఏ కస్టమర్ అయితే స్టేబుల్ ఇన్కమ్ ఉండి వాళ్ళు ఒక ప్రాపర్ దాంట్లో ఉన్నారో క్రెడిట్ స్కోర్ తో వాళ్ళకి లోన్స్ అనేవి ఇస్తారు. ఎవరికి బట్టి వాళ్ళకి ఇస్తే ఆ బ్యాంక్ అనేది మూసేయాల్సి వస్తుంది. ఎందుకంటే అప్పుడు బ్యాంక్ లో అన్ని లోన్స్ అయిపోయి మనీ ఉండదు కదా అప్పుడు. సో ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ అనలైటిక్స్. ఇది ఏంటి అంటే స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేసి అలానే ఎడ్యుకేషనల్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ప్రెడిక్షన్. ఈ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ప్రెడిక్షన్ అనేది ఏంటి అంటే ఇది ప్రెడిక్ట్ చేస్తుంది అనమాట మార్క్స్ ని ఎలాగా, అటెండెన్స్ ని యూజ్ చేసుకుని, అసైన్మెంట్, ప్రీవియస్ గ్రేడ్స్ ఇవన్నిటిని నోటీస్ అబ్జర్వ్ చేసుకొని అంటే లైక్ వాటిని యూజ్ చేసుకొని మార్క్స్ ని ప్రెడిక్ట్ చేస్తుంది అనమాట. ఆ తర్వాత అటెండెన్స్ అనాలిసిస్. ఇదేంటంటే అటెండెన్స్ కి అండ్ మార్క్స్ కి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్షిప్ ని అనలైజ్ చేస్తుంది అనమాట. అలానే కోర్స్ రికమెండేషన్. అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళకి మనం కోర్సెస్ అనేవి సజెస్ట్ చేస్తాం కదమ్మా. అంటే ఇప్పుడు ఒక మ్యాథ్స్ రాని పర్సన్ ని తీసుకెళ్లి మీరు ఎంపీసీలో కూర్చోబెట్టి సైన్స్ అంటే అస్సలు ఇష్టం లేదు అసలు రాని పర్సన్ పట్టుకెళ్ళి బైపీసీలో పెడితే దే కాంట్ మేక్ ఇట్ కదా. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు మీకు అకౌంట్స్ అంటే ఇష్టం ఉన్న పర్సన్ తీసుకొచ్చి మీరు పైథాన్ నేర్చుకో, జావా నేర్చుకో అంటే వాళ్ళు నేర్చుకోలేరు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఇలా. సో ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి, ఇష్టాలని బట్టి వాళ్ళ దేంట్లో బాగా పర్ఫామ్ చేస్తున్నారు అనాలిసిస్ చేసి దాన్ని బేస్ చేసుకొని కోర్స్ అనేది రికమెండ్ చేయాలన్నమాట. ఆ తర్వాత ప్లేస్మెంట్ అనాలిసిస్. అంటే ప్లేస్మెంట్ ఛాన్సెస్ ని ప్రెడిక్ట్ చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. వన్ సెకండ్ మా.
సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అటెండెన్స్ అనేది లైక్ స్టూడెంట్ ఏ అటెండెన్స్ వచ్చేసరికి 94% అండ్ 92 మార్క్స్, అండ్ బి 70% అండ్ 68 మార్క్స్, సి వచ్చేసరికి 85% అండ్ 80 మార్క్స్. అంటే ఎవరికైతే హై అటెండెన్స్ ఉంటుందో వాళ్ళు స్కోర్ అనేది బెటర్ చేసుకుంటారు. అలానే ఇక్కడ డెసిషన్ అనేది ఏం తీసుకుంటామంటే సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే లైక్ రెగ్యులర్ అటెండెన్స్ అండ్ ప్రొవైడ్ అంటే లో పర్ఫార్మెన్స్ స్టూడెంట్స్ కి ఇప్పుడు ఒకరికి మంచిగా వస్తుందని వాళ్ళని మనం ప్రేజ్ చేయలేము కదా. సో మిగతా వాళ్ళని మనం ఇంప్రూవ్ చేయాలి. సో దాని కొరకు మనం ఏం చేస్తాము అంటే మిగతా వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా అమ్మ, అర్థమైందా? నెక్స్ట్ చూసుకున్నట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ అనలైటిక్స్. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అనలైటిక్స్ వచ్చేసరికి ఏంటి అంటే అంటే ప్రొడక్షన్ కి సంబంధించినటువంటి ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడం అన్నమాట. 1 సెకండ్. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అనలైటిక్స్ చూసుకున్నట్లయితే వీటికి సంబంధించిన పర్ఫార్మెన్స్ ఏంటి? ఇంప్రూవ్ ప్రొడక్షన్ ఎఫిషియన్సీ అంటే ప్రొడక్షన్ కి సంబంధించిన ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడం అన్నమాట. అయితే అప్లికేషన్స్ చూసుకున్నట్లయితే సో ఈ ఎఫిషియన్సీ అనేది ప్రొడక్షన్ లో ఇంప్రూవ్ అయినప్పుడు డిఫెక్ట్స్ అనేవి తక్కువ అవుతాయి కదమ్మా. అంటే డ్యామేజెస్ కానీ ఇంకేమైనా అయి ఉండొచ్చు, అవి తక్కువ అవుతాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మెషిన్ మెయింటెనెన్స్ ప్రెడిక్షన్ అంటే ఒక మెషిన్ ఫెయిల్యూర్ అవుతుంది అని దాన్ని ముందుగానే ప్రెడిక్ట్ చేయడం అన్నమాట. క్వాలిటీ కంట్రోల్ ఇదేంటి అంటే డిఫెక్టివ్ ప్రోడక్ట్స్ ని కానీ ఇవన్నిటిని ప్రొడక్షన్ చేసేదానికంటే ముందే ఐ మీన్ లైక్ డిటెక్ట్ చేయడం అనమాట. అలానే ప్రొడక్షన్ ప్లానింగ్ అంటే ప్రొడక్షన్ ని వాటికి ఎంత డిమాండ్ ఉందో దాన్ని బేస్ చేసుకునే కదా మనం ఇవ్వాలి. అలా నెక్స్ట్ డిటెక్ట్ అనాలిసిస్. ఇది అనాలిసిస్ ని డిటెక్ట్ చేస్తాం అనమాట. అంటే ప్రోడక్ట్స్ కి సంబంధించినటువంటి డిఫెక్ట్స్ ని వాటికి సంబంధించిన కాజెస్ ని ముందుగా డిఫెక్ట్ చేయడం అనే అర్థం. ఫైండ్ చేయడం అని కూడా చెప్పొచ్చులే. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మెషిన్ వర్కింగ్ అవర్స్ బ్రేక్ డౌన్ కౌంట్ ఉంది కదా. సో ఇక్కడ మెషిన్స్ ని మనం M1 M2 అండ్ M3 అని ఇచ్చుకున్నాం. అవర్స్ వచ్చేసరికి 500 600 అండ్ 450. బ్రేక్ డౌన్ అయితే 150. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ మషిన్ అనేది ఫ్రీక్వెంట్ గా ఫెయిల్ అవుతుంది? లైక్ M2 అంటే 600 అవర్స్ వర్క్ చేస్తున్నా ఎక్కువ ఫ్రీక్వెంట్ గా బ్రేక్ అయింది M2 అనమాట. సో దాన్ని షెడ్యూల్ చేస్తారు ఎందుకు? మెయింటెనెన్స్ కి పంపించడానికి, అంటే ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటే. ఓకేనమ్మా, సో ఇలా మెయింటెనెన్స్ అనేది జరుగుతుంది అంటే లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ అనలైటిక్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ట్రాన్స్పోర్టేషన్ అనలైటిక్స్. సో
ఈ ట్రాన్స్పోర్టేషన్ అనలిటిక్స్ ఏంటంటే ఆప్టిమైజేషన్ ఆప్టిమైజ్ ట్రాన్స్పోర్టేషన్స్ అండ్ లాజిస్టిక్స్. ఇది ఏమిటంటే ఆప్టిమైజ్ చేస్తుంది దేని ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్ ని కానీ లాజిస్టిక్స్ ని కానీ. అప్లికేషన్స్ ఏంటి? సో ఇక్కడ ఏం ఆప్టిమైజ్ చేస్తున్నాం అంటే సిస్టమ్స్ సంబంధించినటువంటి లాజిస్టిక్స్ అన్నమాట. అప్లికేషన్స్ చూసుకున్నట్లయితే రూట్ ఆప్టిమైజేషన్, ఫ్యూయల్ ఎంత అవుతుంది, ట్రాఫిక్ ప్రెడిక్షన్ చేయడం, వెహికల్ కి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ చూసుకోవడం, ఇదంతా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎంత రూటర్, వాటికి సంబంధించిన డిస్టెన్స్, ట్రావెల్ టైం ఎంత తీసుకుంటాం. నెక్స్ట్ సోషల్ మీడియా అనలైటిక్స్. సో ఈ సోషల్ మీడియా అనలైటిక్స్ ఏంటంటే ఆడియన్స్ బిహేవియర్ ని అర్థం చేసుకొని వాటి కంటెంట్ ని ఇంప్రూవ్ చేసుకోవడం అన్నమాట. ఓకేనా అమ్మా? సో ఇక్కడ అప్లికేషన్స్ చూసుకున్నట్లయితే సెంటిమెంట్ అనాలిసిస్ అంటే కమెంట్స్ అనేవి పాజిటివ్ ఉన్నాయా, నెగిటివ్ ఉన్నాయా, లేకపోతే న్యూట్రల్ గా ఉన్నాయా అనేది తెలుసుకోవడం. అలానే ట్రెండ్ అనాలిసిస్, ఇదేంటి ప్రజెంట్ ట్రెండింగ్ లో ఏమున్నాయి ఇలాంటివి అనమాట. లైక్ ట్రెండింగ్ మూవీస్ ఏంటి ఇలా ఇలా. ఇప్పుడు ఓల్డ్ సాంగ్స్ ని ప్రజెంట్ ట్రెండ్ లో సెట్ చేయడం అనేది ఇప్పుడు ఇప్పుడు ఫ్యాషన్ కదా అట్లా. అలానే పోస్ట్ ఎంగేజ్మెంట్ అనాలిసిస్ అంటే పోస్ట్ చేసిన తర్వాత ఎంగేజ్మెంట్ అనేది ఎట్లా ఉంది, లైక్ షేర్స్, కామెంట్స్ అలా. తర్వాత ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటే ఏ ఇన్ఫ్లుయెన్సర్ కి మాక్సిమం రీచ్ ఉందో వాళ్ళని అప్రోచ్ అయ్యి లేదా వాళ్ళని చూస్ చేసుకొని మీరు ప్రమోట్ అనేది చేసుకుంటారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే P1, P2 అండ్ P3 ఉంది కదా, దాంట్లో ఎవరికి ఎక్కువ హైయెస్ట్ ఎంగేజ్మెంట్ అనేది ఉంది. సో P2 అనే దానికి ఉంది. సో దాంతో మీరు ఎక్కువ కంటెంట్ అనేది చేస్తారు అలా. అంతే.
ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే టెలికామ్ అనలైటిక్స్ అనేది ఉంది కదమ్మా. సో ఈ టెలికామ్ అనలైటిక్స్ అనేది ఏంటి అంటే ఇంప్రూవ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ రెడ్యూస్ కస్టమర్ లాస్. సో ఇక్కడ ఏంటి అంటే మనం కస్టమర్ చర్న్ అనేది రెడ్యూస్ చేసి అలానే నెట్వర్క్ సర్వీసెస్ ని ఇంప్రూవ్ చేస్తామన్నమాట. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే అప్లికేషన్స్ చూసుకున్నట్లయితే కస్టమర్ చర్న్ ప్రెడిక్షన్ అనేది అంటే ఎవరైతే అకౌంట్స్ క్లోజ్ చేసుకోవాలనుకుంటారో అవి ప్రెడిక్ట్ చేయడం అనమాట. అలానే నెట్వర్క్ ఆప్టిమైజేషన్స్ నెట్వర్క్ సంబంధించినటువంటి ఆప్టిమైజేషన్ అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అయితే యూసేజ్ అనాలిసిస్ ఎవరు ఎంతవరకు ఎలాంటి టెలికామ్ యూజ్ చేస్తున్నారు ఏంటి వాటి గురించి అనలైజ్ చేయడం. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు ఫ్రాడ్ డిటెక్షన్ అన్నమాట. ఫ్రాడ్ డిటెక్షన్ అని కూడా జరుగుతుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మీరు కస్టమర్ మంత్లీ యూసేజ్ కంప్లైంట్స్ చర్న్ రిస్క్ అనేది ఉంది. ఏబిసి ఇచ్చారు, హై, లో, మీడియం ఇచ్చారు. కంప్లైంట్స్ అనేవి లో వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి, చర్న్ రిస్క్ కూడా ఎక్కువ ఉంది. ఎందుకు అంటే వాళ్ళ మంత్లీ యూసేజ్ కూడా తక్కువే ఉంది కదా. హై రిస్క్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ అనేవి మనం చేయాలన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే టూరిజం అండ్ అనలైటిక్స్ హాస్పిటాలిటీ. సో ఈ టూరిజం ఏంటంటే కస్టమర్ ఎక్స్పీరియన్స్ ని ఇంప్రూవ్ చేసి బుకింగ్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు మీ టూరిజం లోకి మీ రెస్టారెంట్స్ లోకి ఎక్కడికో ఒక కస్టమర్ వచ్చినప్పుడు మీరు వాళ్ళని ఇంప్రెస్ చేసి వాళ్ళ టేస్ట్ అన్నిటిని సాటిస్ఫై చేసినప్పుడు వాళ్ళు ఇంకొక ఇద్దరికి ప్రమోట్ చేస్తారు. ఇట్స్ కాల్డ్ ఈజీ ప్రమోటింగ్ కదా. సో అలా మీకు ఏమవుతుంది ఇంకొంత కస్టమర్స్ అనేవాళ్ళు యాడ్ అవుతూ వస్తూ ఉంటారు. సో ఇలా అన్నమాట. ఇవేంటంటే హోటల్ ఆక్యుపెన్సీ ప్రెడిక్షన్స్ కానీ లేకపోతే డైనమిక్ ప్రైసింగ్ అని కస్టమర్ కి సాటిస్ఫాక్షన్ అనాలిసిస్ అని సీజనల్ డిమాండింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు సీజన్స్ మారే కొద్ది కొన్ని థింగ్స్ మారుతూ వస్తుంటాయి, అప్పుడు డిమాండ్ అనేది మారుతుంది కదా. అలా ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే జనవరిలో ఆక్యుపెన్సీ రేట్ 60 ఉంటే ఏప్రిల్లో 85 ఉంటుంది, డిసెంబర్లో 94. సో డిసెంబర్ ఇస్ ద హైయెస్ట్ ఆక్యుపెన్సీ కదా. ఎప్పుడైతే పీక్ సీజన్స్ ఉంటాయో అప్పుడు మీరు ప్రైజింగ్ అనేది పెంచుకోవాలి. ఇప్పుడు మీరు నార్మల్ సీజన్స్ లో కూడా ప్రైజింగ్ పెంచారనుకోండి, దే చూస్ అనదర్ ఆప్షన్స్. ఓకే. ఇప్పుడు మీకు ట్రైన్స్ ఆర్ బస్సెస్ అనుకోండి, మీరు నోటీస్ చేస్తే మంచి క్రిస్మస్, పొంగల్, దసరా లేకపోతే మీ హాలిడేస్ ఇలాంటి టైమ్స్ లో మీకు ట్రైన్ టికెట్స్ ఆర్ ఎనీథింగ్ అవి అవైలబుల్ ఉండవు. దానివల్ల ఏమవుతుంది అంటే మీకు ప్రైజెస్ కూడా పెరిగిపోతాయి. ఈవెన్ ట్రైన్ టికెట్స్ అనే కాదు, అవి వీకెండ్స్ లో కూడా కొన్ని టికెట్స్ కొన్ని ఉంటాయి. వీకెండ్స్ లో ఒక కాస్ట్, నార్మల్ టైమ్స్ లో ఒక కాస్ట్ కూడా పెరుగుతుంది అలా. సో ఇక్కడ మీరు బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు అకార్డింగ్ టు దట్ మీ డెసిషన్ అనేది తీసుకోవాలి. అదర్వైజ్ మీకు అది మీరు ఇబ్బంది పడతారు అనమాట. అంటే ఒక కంపెనీని కానీ దేనైనా బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఫస్ట్ మీ ప్రైసింగ్ అదంతా కూడా చూసుకోవాలి కదమ్మా. అలా. తర్వాత ఇన్సూరెన్స్ అనలైటిక్స్. ఈ ఇన్సూరెన్స్ అనలైటిక్స్ ఏంటంటే ఇది ఏం అసెస్ చేస్తుంది అంటే రిస్క్స్ కానీ లేదంటే ఫ్రాడ్ అండ్ క్లెయిమ్స్ ని డిటెక్ట్ చేస్తుంది అనమాట. ఈ అప్లికేషన్స్ అనేవి ప్రెడిక్షన్ ని క్లెయిమ్ చేసుకుంటే అలానే ఫ్రాడ్ ని డిటెక్ట్ చేయడం, రిస్క్ ని అసెస్మెంట్ చేయడం కానీ లేదా కస్టమర్ సెగ్మెంటేషన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా అమ్మా. ఇప్పుడు ఇన్సూరెన్స్ లో అంటేనే మోస్ట్లీ ఫ్రాడ్స్ అండ్ స్కామ్స్ అనేవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో వాటిని క్లెయిమ్ చేసుకోవడం అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే
ఇక్కడ మీకు కస్టమర్ ఏజ్, క్లెయిమ్ అమౌంట్ అండ్ రిస్క్ లెవెల్ అనేది ఉంది. సో ఇక్కడ హై లెవెల్ అమౌంట్ దేనికైతే ఉందో దానికి రిస్క్ లెవెల్ కూడా ఉంటుంది. సో రిస్క్ లెవెల్ ని బేస్ చేసుకొని ప్రీమియమ్స్ అనేవి రిస్క్ లెవెల్ బేస్ చేసుకొని చార్జ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ అనలైటిక్స్ ఏమో వన్ థింగ్. ఇప్పుడు ఈ అనలైటిక్స్ అనేది మీకు ఎందుకు చెప్తున్నాము అంటే ఈ అనలైటిక్స్ వల్ల పర్పస్ ఏంటి, అసలు ఎలా వర్క్ అవుతుంది, నెక్స్ట్ వచ్చి వాటిని ఎలా ప్రెడిక్ట్ చేయాలి ఏంటి అనే దాని గురించి అమ్మాయి ఇవంతా చెప్పండి. ఇక్కడ అగ్రికల్చర్ అనలైటిక్స్ చూసుకున్నట్లయితే క్రాప్ ప్రొడక్షన్ అనేది ఉంది. అంటే ఇప్పుడు అగ్రికల్చర్ అంటే ఆబ్వియస్లీ క్రాప్ ప్రొడక్షన్ ఫార్మింగ్ సంబంధించినటువంటి కానీ ఇంప్రూవ్ చేసుకోవడమే కదా. ఇక్కడ అప్లికేషన్స్ చూసుకున్నట్లయితే క్రాప్ yield ప్రెడిక్షన్ అని, సాయిల్ అనాలిసిస్ చేయడం, వెదర్ ని ఫోర్కాస్ట్ చేసుకోవడం, అలాగే ఇరిగేషన్ మేనేజ్మెంట్. సో ఇక్కడ ఏంటంటే క్రాప్ yield ప్రెడిక్షన్ లో సాయిల్ క్రాప్ కి సంబంధించినటువంటి ప్రెడిక్షన్ అనేది జరుగుతుంది అనమాట.
అంటే లైక్ క్వాలిటీ ఇవన్నీ చూస్తారు కదా. అంటే క్రాప్ ని ఎస్టిమేట్ చేయడం అనమాట ప్రొడక్షన్. అలానే సాయిల్ అనాలిసిస్ అంటే ఏంటి? సాయిల్ న్యూట్రియంట్స్ బాగుందా, సాయిల్ లో పిహెచ్ వాల్యూ బాగుందా, మాయిశ్చర్ ఎలా ఉంది, అదంతా అనమాట. ఇప్పుడు మీరు వెళ్ళి ఒక సాయిల్ లో చేయాల్సిన వర్క్ ని ఇంకో సాయిల్ లో చేస్తే మీకు అది ఇంప్రూవ్మెంట్ ఏం ఉండదు కదా. క్లే సాయిల్ ఉంటది, నార్మల్ సాయిల్ ఉంటది అలా. అలానే వెదర్ ఫోర్కాస్టింగ్ అనేసరికి ఏంటంటే రెయిన్ ఫాల్ ని ప్రెడిక్ట్ చేయడం, టెంపరేచర్ ని ఇదంతా. అలానే ఇరిగేషన్ మేనేజ్మెంట్, ఇక్కడ ఏంటంటే వాటర్ యూసేజ్ ని ఆప్టిమైజ్ చేయడం అమ్మా. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే రెయిన్ ఫాల్ ఈల్డ్ అదంతా ఉంది కదా. చూడండి మీకు ఇక్కడ తెలిసిపోతుంది కదా, రైస్ అనేది రెయిన్ ఫాల్ లో బాగా గ్రో అవుతుంది. సో వెదర్ కండిషన్స్ ని బేస్ చేసుకునే కదా ఫార్మర్స్ అనే వాళ్ళు క్రాప్ ప్రొడక్షన్ చేయాలి. అంటే కొన్ని కొన్ని ఉంటాయి క్రాప్స్ అనేవి, అవి ఏ సీజన్ లో అయినా బాగానే వస్తాయి. కొన్ని ఓన్లీ సమ్మర్ సీజన్స్ లో, కొన్ని ఓన్లీ రైనీస్ లో, కొన్నిట్లో వాటర్ ఎక్కువ కావాలి, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కదా. అలాగా వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళు క్రాపింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత రీటైల్ అనలైటిక్స్. ఈ రీటైల్ అనలైటిక్స్ ఏంటి అంటే సేల్స్ ఇంప్రూవ్ చేయడం కానీ, అలానే కస్టమర్ సాటిస్ఫాక్షన్స్ ని, వీటిని అనమాట. అంటే లైక్ అప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే ప్రోడక్ట్ ప్లేస్మెంట్స్, కస్టమర్ పర్చేస్ అనాలిసిస్ అని, అలానే డిమాండ్ ఫోర్కాస్టింగ్, ప్రైసింగ్ ఆప్టిమైజేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే ఒక సూపర్ మార్కెట్ లో కస్టమర్ అనే వాళ్ళు ఆఫెన్ గా పర్చేస్ చేసేది ఏంటంటే అంటే రెగ్యులర్ గా బ్రెడ్ అండ్ బటర్ అని ఒకరు, సాఫ్ట్ డ్రింక్స్ అండ్ చిప్స్ అని ఒకరేమో, షాంపూ కండిషనర్ ఇలా. సో ఈ ప్రోడక్ట్స్ అనేవి టుగెదర్ గా పర్చేస్ చేస్తున్నారు కాబట్టి సేల్స్ ఇంప్రూవ్ అవడం కోసం వాటిని దగ్గరలోనే పెడతారన్నమాట. ఇప్పుడు మీరు ఎప్పుడైనా సూపర్ మార్కెట్ కి నోటీస్ చేసినప్పుడు ఇవి దగ్గరలోనే ఉంటాయి. ఈ బ్రెడ్స్, బటర్స్, ఎగ్స్ ఇలాంటివన్నీ ఒక దగ్గరలో, ఆ, ఈ చిప్స్, సాఫ్ట్ డ్రింక్స్, చాక్లెట్స్ ఇవన్నీ కొంచెం దగ్గరగానే ఉంటాయి. దే డోంట్ అంటే మీరు ఎంతో ఫార్ అవే వెళ్ళాల్సిన అవసరం లేకుండా. సో దానివల్ల మీరు ఈజీగా హ్యాండ్ టు క్యాచ్ అన్నట్టు ఉంటాయి కాబట్టి అప్పుడు మీరు వెంటనే పర్చేస్ చేస్తారు కదా, దానివల్ల వాళ్ళకి గ్రోత్ అనేది ఉంటుంది అలా. స్పోర్ట్స్ అనలైటిక్స్ అంటే ఏంటి మీకు ఇక్కడ మీరు ఒకటి నోటీస్ చేసుకోవాలి. మీకు ఫార్మింగ్, అగ్రికల్చర్ మ్యానుఫ్యాక్చరింగ్, లేకపోతే ఏమంటారు షిప్మెంట్స్ కానీ ప్రతి దీని గురించి ప్రతి అనలైటిక్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు అది అబ్జర్వ్ చేసుకొని, అండ్ ఇఫ్ ఎప్పుడైనా క్లాసెస్ లో నేను 1 minute మా అని చెప్పి పాజ్ అయితే డోంట్ మైండ్ దట్, నాకు ఏదో నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టు. స్పోర్ట్స్ అనలైటిక్స్ ఏంటి అంటే టీమ్ అండ్ ప్లేయర్ పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో అంటే ప్లేయర్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అనేది మ్యాచ్ ప్రెడిక్షన్ చేయడం. అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ క్రికెటే ఉందనుకోండి, ఆ, ఒకరు బ్యాటింగ్ చేస్తారు, ఒకరు బౌలింగ్ చేసినప్పుడు వాళ్ళు బ్యాటింగ్ చేసి ఒక స్కోర్ ని సెట్ చేస్తారు, దాన్ని రీచ్ అవ్వడమే ఇది అపోజిట్ టీమ్ కదా. సో అప్పుడు మీరు ప్రెడిక్ట్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద బాయ్స్ నోస్ వెరీ వెల్. ఐ డోంట్ అండ్ నేను గర్ల్స్ ని డిగ్రేడ్ కూడా చేయను, గర్ల్స్ ఆల్సో నోస్. అలానే ఇంజురీస్ ని ప్రెడిక్ట్ చేయడం, అంటే వాటి ఎంత ఐ మీన్ వాటి డెప్త్ అనేది ఎలా ఉంది, దాని వల్ల ఏమవుతుంది. అలానే టీమ్ సెలెక్షన్స్ ఇవన్నీ కూడా ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్. సో ఇక్కడ మీరు క్రికెట్ చూసుకున్నట్లయితే స్ట్రైక్ రైట్ అవన్నీ చూసుకున్నట్లయితే ఇక్కడ పర్ఫార్మెన్స్ అనేది అనే వాళ్ళు బాగా పర్ఫార్మ్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ మీరు ఏదైనా పెద్ద పెద్ద మ్యాచెస్ జరిగినప్పుడు కాంపిటీషన్స్ అనేవి మీరు అక్కడ ని సెలెక్ట్ చేసుకుంటే మీకు మ్యాచ్ అనేది అండ్ ఏని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు మ్యాచ్ అనేది సక్సెస్ అవుతుంది అనమాట. అలానే ఎనర్జీ అంటే ఏం కాదమ్మా, కరెంట్ ఆర్ పవర్ అని కూడా అనొచ్చు. ఇది ఏంటంటే ఎనర్జీ ప్రొడక్షన్ కానీ కన్సెప్షన్ అనమాట. దీంట్లో అప్లికేషన్స్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ డిమాండ్ చేయడం, పవర్ కన్సెప్షన్స్ ని, అలానే రెన్యూవల్ ఎనర్జీ ఆప్టిమైజేషన్స్ ఇలాంటివి అన్నమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మీరు మంత్ కి 1000 kW ఉందన్నమాట. సో ఎనర్జీ యూసేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఫ్యూచర్ డిమాండ్ ని ఇంక్రీజ్ చేయవచ్చు అనమాట. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ ఉంది చూడండి, ప్రాపర్టీ వాల్యుయేషన్స్ అని, ఇన్వెస్ట్మెంట్,
మార్కెట్ ఇది మీకు ఆల్మోస్ట్ ప్రతి బిజినెసెస్ లో అన్నిట్లో యూజ్ అవ్వేలాగమ్మా. ఐమ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ దట్ మోర్ డీటెయిల్. గవర్నమెంట్ అనలిటిక్స్ ఇదేంటి, పబ్లిక్ సర్వీసెస్ ని పాలసీ డెసిషన్స్ ని ఇంప్రూవ్ చేయడం. సో క్రైమ్ అనాలిసిస్ అనేది జరుగుతుంది, ట్యాక్స్ కలెక్షన్ జరుగుతుంది, పబ్లిక్ హెల్త్ మానిటరింగ్ అనేవి జరుగుతుంది. అంటే గవర్నమెంట్ కదమ్మా అది. ఓకే, పబ్లిక్ సర్వీసెస్ ని పాలసీస్ ని ఇంప్రూవ్ చేయాలి కదా. సో ఇక్కడ సిటీ పాపులేషన్ అనేది వచ్చినప్పుడు క్రైమ్ రేట్, సో మోర్ పాలసీస్ ఎక్కడైతే హై క్రైమ్ రైట్స్ ఉన్నాయో అక్కడ పాలసీస్ అనేవి ఇంప్రూవ్ చేయాలి. ఇక్కడ కన్క్లూజన్ చూసుకుంటే ఈ బిజినెస్ అనలిటిక్స్ అనేది మీరు అనుకోవచ్చు బిజినెస్ అనలిటిక్స్ అంటే ఓన్లీ అకౌంట్స్ లోనే ఉంటాడు, లేకపోతే అకౌంటింగ్స్ ఏ చేస్తారు అని అలా ఏం ఉండదు. ఓకేనా. ఇక్కడ చూడండి బిజినెస్ అనలిటిక్స్ అనేది ప్రతి సెక్టార్ లో అనేది ఉందన్నమాట. నేను నిన్నటి నుంచి ఈ రోజు వరకు మీకు చెప్పిన ప్రతి సెక్టార్ ఉంటుంది. సేల్స్, కస్టమర్, ఇన్వెంటరీ, ఫ్రాడ్, హెచ్ఆర్, మార్కెటింగ్, ఫైనాన్షియల్, హెల్త్ కేర్, ఈ-కామర్స్, ప్రెడిక్టివ్, supply chain, banking, education, manufacturing, transportation, social media, telecom, tourism, insurance, agriculture, retail, sports, energy, and real estate, government. సో ఈ అనలిటిక్స్ అనేది ఆ ఆర్గనైజేషన్స్ ని డేటా డ్రైవ్ డెసిషన్స్ తీసుకోవడానికి, అంటే ఒక మంచి డెసిషన్స్ తీసుకోవడం, దీనివల్ల కాస్ట్ రెడ్యూస్ అవ్వడం, ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవుతుంది, అలానే కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ని గెయిన్ చేసుకుంటారనమాట. ఓకేనా అమ్మా. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ యువర్ బిజినెస్ అండ్ సారీ అప్లికేషన్స్ ఆఫ్ యువర్ బిజినెస్ అనలైటిక్స్ ఇన్ రియల్ వరల్డ్ సినారియోస్ లో. మీకు రియల్ వరల్డ్ సినారియోస్ లో ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో మీరు దాన్ని ముందు మైండ్ లో పెట్టుకొని గో త్రూ దట్. ఓకేనా అమ్మా. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఫర్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ.